ఒకవైపు ప్రశంసలు, మరోవైపు పెడార్థాలు. ఒకరు హ్యాట్స్ ఆఫ్ అంటూ ఉంటే మరొకరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కవిత కన్నీటి ఎపిసోడ్ పై బీజేపీ, కాంగ్రెస్ చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల శాసన మండలిలో కవిత కన్నీళ్లు పెట్టుకుంటూ బీఆర్ఎస్ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ను బేస్ చేసుకుని బీఆర్ఎస్ అవినీతి గుట్టు విప్పాలని బండి సంజయ్ కోరుతూ ఉంటే అసలు కవిత కన్నీళ్లు పెట్టుకోవడం నిజమేనా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్ చేయడం కాకరేపుతోంది. ఉద్యమకారులకు, ఉద్యమ సహచరులకు అధ్యక్ష, ఉద్యమంలో రాత్రి పగలు పనిచేసిన వాళ్ళకు, కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళకి అధ్యక్ష, అందరిని ఆగం చేస్తారు అనుకోలే అధ్యక్ష. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ గెటింగ్ ఎమోషనల్. ఉద్యమ ద్రోహులకు అధ్యక్ష, రాజకీయ పునరావాస కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ మారింది అధ్యక్ష. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్ టు సే. ఆ నైతికత కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. ఇది కొద్ది రోజుల క్రితం శాసన మండలిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కన్నీటి ప్రసంగం. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులను గుర్తు చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ప్రసంగిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజీనామాను ఆమోదించాలని కోరుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ పై, ఆ పార్టీ నేతలపై కవిత చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఇవి కాస్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు ఇవే కామెంట్స్ తో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయి. కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలంటున్నారు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ గుట్టు బయట పెట్టిన కవితకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అంతేకాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కూడా తెలంగాణ సమాజానికి తెలియజేయాలని కవితను రిక్వెస్ట్ చేశారు. కవితక అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టడాన్ని మేము స్వాగతిస్తాం. కవితక ఎవ్వరు అవినీతిని బయటపెట్టినా మేము స్వాగతిస్తాం. కాబట్టి కవితక అప్పుడు జరిగింది ఏందో కూడా చెప్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మాజీ ఎమ్మెల్సీ కవితపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సెటైర్లు వేశారు. శాసన మండలిలో కవిత కన్నీళ్లు పెట్టుకోవడం నిజమా, యాక్టింగ్ చేశారా అని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ లో ఎలాంటి పైరవీలు చేయలేదంటున్న కవితకు మహబూబ్ నగర్ జిల్లాలో భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం కవితకు లక్ష్మారెడ్డి భూములు ఇచ్చారనే ప్రచారంపై ఇద్దరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్లో కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళ సాంప్రదాయం, అది కవిత కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆమెది కూడా లైట్ డిటెక్ట్ పెట్టాలి. ఆమె నిజంగా ఏడ్చిందా లేకుంటే యాక్టింగ్గా ఏడ్చిందా అనేది. ఆమె చెప్పిన క్వశ్చన్స్ కానీ ఆమె అడిగిన క్వశ్చన్స్కి బీఆర్ఎస్కి ఇది పాలమూరు జిల్లా మాజీలు దానికి సమాధానం చెప్పాలి. అదే మా మాజీ ఎమ్మెల్యేని కూడా అడుగుతున్నాను. అందరు అంటున్నారు నువ్వు అప్పుడు టికెట్ కోసము కవితకి ఇక్కడ జాలీ హిల్స్ కార భూమి ఇప్పించినావు అని చెప్పి. నువ్వు కవితకి భూమి ఇక్కడ ఇప్పించినావా లేదా టికెట్ కోసం అని చెప్పి చెప్పాలి. కవిత కూడా అదే చెప్పాలి, ఇక్కడ భూములు ఎట్లొచ్చినాయి మహబూబ్నగర్ జిల్లాలో అని చెప్పి చెప్పాలి. మొత్తంగా మొన్నటి శాసన మండలి సమావేశాల్లో కవిత కన్నీటి ప్రసంగం ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ప్రత్యేకించి కన్నీళ్లు పెట్టుకుంటూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంతో పాటు సంచలన అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. ఇదే అదునుగా కవిత కన్నీళ్ల ఎపిసోడ్ పై బీజేపీ ప్రశంసలు కురిపిస్తుండగా కాంగ్రెస్ పెడార్థాల వ్యవహారం చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కామెంట్స్ పై కవిత ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఆసక్తి రేపుతోంది.